పారిశ్రామిక విప్లవం. ఈ మాట వినగానే మన మ్యాన్లోకి ఏమొస్తుంది? బహుశః పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పొగగొట్టాలు, రైళ్లు, అంతులేని పురోగతి ఇలాంటివే కదా. కాని ప్రతి నాణ్యానికి రెండు ముఖాలున్నట్టే ఈ కథక్కూడా మరో కోణముంది. ఈరోజు మన విశ్లేషణలో ఆ నాణ్యానికున్న రెండు వైపులనూ చూడబోతున్నాం. ఒకటి బ్రిటన్లో జరిగిన అద్భుతమైన అభివృద్ధి అయితే, మరొకటి అదే సమయంలో భారతదేశంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఫ్యాక్టరీలు లేని ప్రపంచంలోకి వెళ్దాం. ఆ తర్వాత బ్రిటన్లోని యంత్ర విప్లవం గురించి, దాని ప్రభావంతో భారతదేశ పారిశ్రామిక రంగం ఎలా కుప్పకూలిందో చూద్దాం. ఈ మార్పుల వల్ల సామాన్యులు ఎలాంటి మూల్యం చెల్లించారో అర్థం చేసుకుని, చివరగా ఈ కొత్త వస్తువులను మార్కెట్లో ఎలా అమ్మారో తెలుసుకుందాం. అవును, సాధారణంగా పారిశ్రామిక విప్లవం అనగానే మన కళ్లముందు మెరిసేది ఇదే కదా. అంతా అద్భుతంగా, ఆధునికంగా, టెక్నాలజీతో నిండిన ఒక కొత్త శతాబ్దపు ఉదయంలాగా చూపిస్తారు. అంతా పురోగతే, అంతా ప్రగతే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ కథ అంత సింపుల్గా ఉంటుందా? ఈ పురోగతి వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది. అసలు దీనికి మనం చెల్లించిన వెల ఎంత? ఆ భారాన్ని ఎవరు మోశారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే ఈరోజు మన పని. సరే, ఈ కథను మొదటినుంచి మొదలుపెడదాం. అసలు ఈ ఫ్యాక్టరీలు, ఈ పెద్ద పెద్ద యంత్రాలు రాకముందు ప్రపంచం ఎలా ఉండేది? చరిత్రకారులు దీనిని ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటారు. అంటే పారిశ్రామిక విప్లవానికి ముందున్న దశ అన్నమాట. అంటే ఫ్యాక్టరీలు లేవు, కాని ఉత్పత్తి మాత్రం భారీ ఎత్తున జరిగేది. ఎలా అంటారా? అదంతా ఇళ్లల్లోనే, పల్లెటూళ్లల్లోనే జరిగేది. ఒకే చోట కేంద్రీకృతంగా కాకుండా వికేంద్రీకరణ పద్ధతిలో అంతర్జాతీయ మార్కెట్ కోసం వస్తువులు తయారయ్యేవి. దీనికో చక్కటి వ్యవస్థ ఉండేది. చూడండి, పట్టణాల్లో ఉండే వ్యాపారులు వాళ్లు నేరుగా పల్లెలకు వెళ్లేవారు. అక్కడి రైతులకు, చేతివృత్తుల వాళ్లకు కొంచెం డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి వాళ్లతో సరుకు తయారు చేయించేవాళ్లు. ఉదాహరణకు, ఒకడు ఉన్నిని కొని నూలు వడికేవాళ్లకిచ్చేవాడు. వాళ్లు నూలు తీశాక దాని నేతపని వాళ్లకు, ఆ తర్వాత రంగులద్దేవాళ్లకు, ఇలా ఒకరి చేతినుంచి మరొకరి చేతికి మారుతూ చివరికి పూర్తి వస్త్రం తయారయ్యి లండన్ నుంచి ఎగుమతి అయ్యేది. ఇప్పుడు కథలో అసలు మలుపు. బ్రిటన్ రంగప్రవేశం చేస్తోంది. ప్రపంచపు మొట్టమొదటి పారిశ్రామిక దేశంగా ఎలా మారిందో చూద్దాం. ఫ్యాక్టరీల యుగం ఇక్కడే మొదలైంది. ఈ ఫ్యాక్టరీల వల్ల ఏం లాభం? ఓ, చాలా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఖరీదైన యంత్రాలన్నింటినీ ఒకే చోట పెట్టచ్చు. ఉత్పత్తి మొత్తం మొదటి దశ నుంచి చివరి దశ వరకు అంతా ఒకే చోట. దీనివల్ల సూపర్విజన్ చాలా ఈజీ అయిపోయింది, క్వాలిటీ కంట్రోల్ చేయడం సులువైంది, కార్మికులను సమర్థవంతంగా నియంత్రించగలిగారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. కొత్త యంత్రాలు వచ్చేశాయి కదా అని చేతిపని వాళ్లని పూర్తిగా పక్కనబెట్టలేదు. ఎందుకని? సింపుల్. బ్రిటన్లో మనుషులు చౌక, యంత్రాలు ఖరీదు. పైగా చేతితో చేసే క్లిష్టమైన డిజైన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. యంత్రాలు కేవలం ఒకే రకమైన వస్తువులను పెద్ద మొత్తంలో తయారు చేయగలవు. అందుకే రెండూ సమాంతరంగా నడిచాయి. సరే, బ్రిటన్ కథ ఇలా ఉంటే, ఇప్పుడు అదే నాణ్యానికి మరోవైపు చూద్దాం. మన భారతదేశం. బ్రిటన్ అభివృద్ధి చెందుతున్నప్పుడు వలస పాలన కింద ఉన్న మన దేశంలో ఏం జరిగింది? కథ పూర్తిగా తలక్రిందులయింది. ఈ సంఖ్యలు చూడండి, ఎంత వేగంగా పతనం జరిగిందో మీకే అర్థమవుతుంది. 1750ల ముందు ప్రపంచాన్ని ఏలిన మన వస్త్రాలు ఈస్టిండియా కంపెనీ వచ్చాక మాంచెస్టర్ దిగుమతుల దెబ్బకు 1870ల నాటికి కేవలం 3% ఎలా పడిపోయాయో చూడండి. ఇది సహజంగా జరగలేదు, ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. ఈ పతనాన్ని మరింత వేగవంతం చేయడానికి ఈస్టిండియా కంపెనీ ఒక కొత్త ఆయుధాన్ని ప్రయోగించింది. వాళ్లే గోమాస్తాలు. వీళ్ళు కంపెనీ జీతగాళ్లు. వీళ్ల పనేంటంటే మన నేత కార్మికులపై నిఘా పెట్టడం, వాళ్లని నియంత్రించడం, వాళ్లు కంపెనీకి తప్ప మరెవ్వరికీ తమ వస్త్రాలను అమ్మకుండా చూడటం. కంపెనీ రాకముందు మన నేత కార్మికుడి జీవితం ఎలా ఉండేది? స్వేచ్ఛగా, సొంతంగా బేరమాడుకునే శక్తితో. కాని కంపెనీ వచ్చాక ఆ గోమాస్తాల వల్ల వాళ్ల బతుకులెలా మారిపోయాయో చూడండి. స్వేచ్ఛ పోయింది, బేరమాడే శక్తి పోయింది, చాలా తక్కువ ధరలకు పనిచేయాల్సొచ్చింది, చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ చార్టు చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది.
ఒకవైపు మన ఎగుమతులెలా పాతాళానికి పడిపోయాయో, మరోవైపు మాంచెస్టర్ నుంచి దిగుమతులు ఎలా ఆకాశాన్ని అంటాయో చూడండి. ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను కూల్చివేయడం. ఈ అంకెల వెనక, ఈ ఆర్థిక మార్పుల వెనక ఎంతోమంది మనుషుల కథలున్నాయి. వాళ్లు చెల్లించిన మూల్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ బ్రిటన్లోని కార్మికుడికి, మన దేశంలోని నేత కార్మికుడికి మధ్య తేడాను గమనించాలి. ఇద్దరూ కష్టాల్లోనే ఉన్నారు, కాని ఆ కష్టాల స్వరూపం వేరు. బ్రిటిష్ కార్మికుడు కొత్త టెక్నాలజీతో పోరాడాడు. తను ఉద్యోగం పోతుందనే భయంతో స్పిన్నింగ్ జెనీ లాంటి యంత్రాలపై దాడి చేశాడు. కాని మన నేత కార్మికుడు మొత్తం వ్యవస్థతోనే పోరాడి ఓడిపోయాడు. తన మార్కెట్లను కోల్పోయి అప్పుల పాలై నాశనమయ్యాడు. 1872 నాటి ఒక ప్రభుత్వ నివేదికే ఇలా చెబుతోంది. కోష్టీలు కష్టకాలంలో పడ్డారు. వాళ్లు మాంచెస్టర్ వస్తువులతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే పెద్ద సంఖ్యలో వలస వెళ్ళిపోతున్నారు. ఎంత విషాదం కదా! తమ స్వంత ఊర్లో తమ వృత్తితో బ్రతకలేక వలస కూలీలుగా మారాల్సిన దుస్థితి. సరే, వస్తువులు తయారుచేశారు, కాని వాటిని అమ్మాలి కదా, ముఖ్యంగా కొత్త మార్కెట్లలో. ఇక్కడే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగప్రవేశం చేశాయి. మాంచెస్టర్ పారిశ్రామికవేత్తలు చాలా తెలివైనవాళ్లు. వాళ్లు తమ బ్రాండ్ను నిర్మించుకున్నారు. ప్రతి బట్టల కట్టమీద మేడ్ ఇన్ మాంచెస్టర్ అనే లేబుల్. అది కేవలం ఒక ఊరి పేరు కాదు, అది ఒక క్వాలిటీ మార్క్, ఒక నమ్మకం. ఇంకా చూడండి వాళ్ల తెలివితేటలు. మన వాళ్లని ఆకట్టుకోవడానికి మన దేవుళ్ల ఫోటోలనే వాడేశారు. కృష్ణుడు, సరస్వతి వాళ్ల లేబుళ్ల మీద. అంటే ఈ విదేశీ వస్తువులకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పకనే చెప్పడం. ఇళ్లలో క్యాలెండర్లు, చక్రవర్తుల బొమ్మలు అన్నీ మార్కెటింగ్ వ్యూహాలే. మరి మనవాళ్లు ఊరుకుంటారా? లేదు. భారతీయ తయారీదారులు కూడా ప్రకటనలను ఒక ఆయుధంగా వాడారు. కాని వాళ్ల సందేశం వేరు. అది జాతీయవాదం, స్వదేశీ. అదే టెక్నిక్, కాని ఉద్దేశం వేరు. మన ప్రకటనలలో కూడా దేవతల చిత్రాలు కనిపించాయి, కాని సందేశం చాలా స్పష్టంగా ఉండేది. దేశం కోసం, మనవాళ్ల కోసం, మన దేశంలో తయారైన వస్తువులనే కొనండి అని. ఇలా ప్రకటనలు జాతీయవాద సందేశానికి వాహకాలుగా మారాయి. సో ఈ కథ మొత్తం చూశాక మనకు ఏమర్థమవుతోంది? బ్రిటన్లో మొదలైన ఒక విప్లవం భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూళ్ళలో ఉన్న నేత కార్మికుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చూశాం. ప్రపంచం మొత్తం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో అర్థమవుతోంది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒక దేశం పారిశ్రామికంగా ఎదగాలంటే ఆ ఎదుగుదలకు ఇంధనంగా మరో దేశం పారిశ్రామికంగా నాశనం కావడం తప్పదా? పురోగతి అనే మాటకు అర్థం ఇదేనా? ఒకరి విజయం మరొకరి పతనం మీద ఆధారపడి ఉంటుందా? ఆలోచించండి.